అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. తిరుమల శ్రీవారి భక్తులకు మరో శుభవార్త. వారందరికీ సుపథం నుంచి స్వామి దర్శనం. ఈ డీటెయిల్స్ చూసే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవన్లో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో కీలక అంశాలను తెలిపారు. అయోధ్యలో జనవరి 22వ తేదీ నుంచి శ్రీ రామచంద్రుల వారి విగ్రహ ప్రతిష్టకు శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల 1 లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. తిరుపతిలోని అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరంలో జరుగుతున్న శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో పాల్గొనే భక్తులు తిరుమలలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్లో టికెట్ కొనుగోలు చేసి శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. టీటీడీకి ధన్యవాదాలు తెలిపారు. ధనుర్మాస కార్యక్రమాల ముగింపులో భాగంగా జనవరి 15వ తేదీ తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవన ప్రాంగణంలోని పెరేడ్ మైదానంలో సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శ్రీ గోదా కళ్యాణం వైభవంగా నిర్వహించనున్నారు. శ్రీవారి భక్తులు టీటీడీ పేరిట ఉన్న నకిలీ వెబ్సైట్ల కారణంగా మోసపోకూడదనే ఉద్దేశంతో టీటీడీ అధికారిక వెబ్సైట్ ttddevastanams.ap.gov.inలో మాత్రమే ఆర్జిత సేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని భక్తులను కోరారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.